ఇక్కడ వీళ్ళు అధికారం దిగిపోయేటప్పటికి దాదాపు 17,000 కోట్ల పైన ఈ రాష్ట్ర ప్రజల మీద భారం వేసి కామ్గా వెళ్ళిపోయారు సార్. ఇది విద్యుత్ వ్యవస్థలు అన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి. వీటితో పాటు 9 సార్లు కరెంటు బిల్లు పెంచి రాష్ట్ర ప్రజల మీద భారం వేసిన ప్రభుత్వం ఏదంటే మీ ప్రభుత్వం. మా ప్రభుత్వంలో 14 to 19 మేము అధికారం చేపట్టేతలకి ఉమ్మడి రాష్ట్రంగా డివైడ్ అయిపోయేటప్పటికి 6 నుంచి 10 దాకా, సాయంత్రం 6 నుంచి 10 దాకా కరెంటు తీసి కరెంటు వాడితే కనుక ఫైన్ వేసే పరిస్థితి నుంచి మిగులు విద్యుత్ తీసుకొచ్చి మేము దిగిపోయడానికి మీకు అప్పచెబితే ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడమే కాకుండా ప్రజల మీద భారం వేయడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 6 నుంచి 7% వినియోగం పెరిగింది. కానీ 1 మెగావాట్ ఉత్పత్తి కూడా గడిచిన ప్రభుత్వం తీసుకురాలేదు. ఇదే కాకుండా గడిచిన ప్రభుత్వం తెలుగుదేశం టైంలో 7,500 పైన రెన్యూబుల్ ఎనర్జీ విండ్ కానీ సోలార్ కానీ వీటన్నిటిని కూడా అభివృద్ధి చేస్తే మీ టైంలో పీపీఎల్ రద్దు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి కేంద్ర ప్రభుత్వం విదేశీ ఇన్వెస్టర్ల చేత కూడా మందలింపు చేయబడిన ప్రభుత్వం మీది. ఇప్పుడు కూడా మేము రెన్యూబుల్ ఎనర్జీ మీద మళ్ళీ నేను తప్పుదా పట్టించలేదు రవి గారు. నేను తప్పుతో పట్టించను. నేను చెప్పింది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి? నేను చెప్పింది ఏదైతే మీరు ట్రోప్ ఛార్జీలు వేస్తున్నారో, ఏదైతే ఇందాక వచ్చి పవర్ ఛార్జీ పెంచుదామని చెప్పి ఇందాక మీరు బిల్లు పెట్టారో వాటి మీద నేను మాట్లాడుతూ ఆ రోజు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కరెంటు వచ్చి డయాబెటీస్ ఎంత ఉన్నాయి, 14-19 ఎంత ఉన్నాయి, 19-24 ఎంత ఉన్నాయి, దయచేసి అది వెరిఫై చేయండి. 45,000 కోట్ల రూపాయలని మేము వచ్చి డిస్కౌంట్లకు ఇచ్చాం, ఆదుకున్నాము. కాబట్టి మీరు కూడా పనిచేస్తే బాగుంటుంది కదా డిస్కౌంట్లకు ఇచ్చి ఇవ్వకంట. దాంతోపాటు ఇది వచ్చే సంవత్సరం కాదు అధ్యక్ష, ఎన్నికలైన సంవత్సరం అధ్యక్ష. ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు? నేను అది అడిగాను. కరెంటు ఛార్జీలు పెంచం కదా, ఉన్న ఛార్జీ కూడా తగ్గిస్తా ఉన్నారు. మీకు ఇవన్నీ తెలుసు ఏమన్నారు? నాకు ఇవన్నీ తెలుసు అన్నారు కదా. మీకు ఆర్థిక పరిస్థితి తెలిసే కదా, కొత్తగా ఏమీ కొత్త పార్టీ ఏం కాదు కదా సార్. చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి గారు వారు. మా కేశవ్ గారు అయితే ఆయన పిఎస్సి చైర్మన్ గారు చేశారు. ఆయనకి అన్ని విషయాలు తెలుసు. ఎవరు దాచినా సరే ఆయన దగ్గర దాగవు పిఎస్సి చైర్మన్కి. దాంతోపాటు సుదీర్ఘకాలం వారు వచ్చి అపోజిషన్లో ఉన్నారు, తెలుసు. ఏ విషయం నేను అడుగుతుంది అది అడిగాను. మీరు అడిగితే అది మానేసి మీరు వచ్చి రాజకీయ పని చేస్తే ఎలా రవి గారు చెప్పండి దయచేసి. నేను ఇచ్చింది నేను అడిగింది అది. కాబట్టి దయచేసి సబ్జెక్ట్ వచ్చి మీరు ఇంటర్వ్యూ అవుతారని కూర్చుంటాను. నాకు అర్థం అయిపోయింది. ఇది మీరు మాట్లాడడం మాట్లాడండి. దీని మీద మళ్ళీ ఇప్పుడు వద్దు దయచేసి. ఈ స్కూల్కి వెళ్ళే పిల్లల గురించి అధ్యక్ష, మరి ఎప్పుడే సార్ చెప్పండి. ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు వచ్చి అక్కడ బీసీ ఎస్సీ వెల్ఫేర్ దాంట్లో వచ్చి ఒక 5,000 కోట్లు ఎంతో పెట్టారు. దాని నుంచి ఇది ఇస్తా ఉన్నారు. 5,000 కోట్లు సరిపోద్దా? మొత్తం 80 లక్షల మంది పిల్లలు, 80 లక్షల మంది పిల్లలకి 15,000 వేసుకుంటే అవుతుందా? పోనీ దాన్ని ఏ రకంగా ఈ సంవత్సరం ఇస్తామా, లేదా వచ్చే సంవత్సరం ఇస్తామా, లేకపోతే ఎప్పుడు నుంచి ఇది ప్రారంభిస్తాము అని నిర్దిష్టంగా ఎక్కడో చెప్పాలి అధ్యక్ష. మస్ట్ ఇవాళ చెప్పకపోతే రేపు అని చెప్పాలి, రేపు చెప్పకపోతే వీధిలో అని చెప్పాలి. ఎందుకంటే రేపు వీధిలోకి వెళ్తాం, మేము రేపు బహిరంగ వెళ్తాం, ప్రజల తరఫున గొంతెత్తాం, వీధి బోడ తిరుగుతాం, మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏమైనా అడుగుతాం. తప్పదు. ఇక్కడైతే ఏదో బుల్లో చేసి లేకపోతే టైం అయిపోతుందని చెప్పి అధ్యక్షులు ఎగ్జెంట్ చేస్తే వెళ్ళిపోవచ్చు. కానీ ఇది ఆగదు అధ్యక్ష. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన తర్వాత ప్రభుత్వాల బాధ్యత, ప్రజల బాధ్యత. అందుకే రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా కొత్త అధ్యక్ష ఏదైనా సరే ఏది నిలబెట్టుతామో అదే చెప్పాలి, అది అమలు జరపాలి. అది నీతి, అది సిద్ధాంతం. అది అంతేగాని ఎన్నికల వచ్చి మన ఇష్టం వచ్చి మా వాగ్దానం ఇస్తాం, ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చి పానేస్తామంటే అది కాదు అధ్యక్ష. దయచేసి అది చేయమనే కోరుతున్నాం. మీరు చేసి సభ అనిపించుకోండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి. 10 కాలాల పాటు మీరు ఉన్నారని మాకు అభ్యర్థులే. ఎందుకంటే అల్టిమేట్గా మీరు కానీ మేము కానీ అందరం కూడా ప్రజలకి జవాబుదారు, ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటాం. అంటే ప్రజలకు నష్టం జరగాలని కోరుకోం. ఎవరు అధికారులు ఉన్నా సరే అది చేయండి, కాదనలేదు, ఏం చేస్తాం. అందుకే చెప్పి ఎంతగా అంటారు ఇంత అప్పు తెచ్చారు, ఈ అప్పులంతా ఏం చేశారని. 2,78,000 కోట్లు అధ్యక్ష డైరెక్ట్ బెనిఫిట్. ప్లీజ్ క్లోజ్ చేయండి. 2,78,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ అధ్యక్ష. ₹1 ₹2 కాదు. మధ్యలో దళాలు లేరు, మధ్యలో బ్రోకర్లు లేరు, మధ్యవర్తులు లేరు. డైరెక్ట్గా ప్రజలకు అందింది అధ్యక్ష. ఎందుకైంది? దానివల్ల ఏం జరిగింది? ప్రజల దానికి కొనుగోలు శక్తి పెరిగింది, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి, వాళ్ళ దానికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. దాని నుంచి జరిగింది కదా అధ్యక్ష.
ఇది వాస్తవం కదా? ఇది కాదు చెప్పండి అధ్యక్ష. ఇదంతా ఏదో ఇంటి పడిపోయింది కదా. దయచేసి సమయం ఏమైనా ఫిక్స్ చేస్తే చెప్పండి. ఇన్ని నిమిషాలు మానేస్తాం, పర్వాలేదు. చాలా టైం అయింది. మళ్ళీ రిప్లై ఆయనే కదా, ఆయనే కదా, ఇంకెవరు లేరు కదా. రిప్లై ఉంది కదండి. అది ఆయన ఎంతసేపు మాట్లాడి మేము ఆయన ఇష్టం, మాకే అభ్యంతరం లేదు. లేదు 5 నిమిషాలు క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేస్తాను, ఎప్పుడు కూర్చుంటాను. మీరు ఎందుకంటే మీరు తమరు బెల్ల కొట్టారనుకోండి, అది సాంప్రదాయం కాదు. నాలాంటి వాటికి నేను బెల్ల కొట్టించుకోకూడదు. మీరు 10 minutes అందుకని చెప్తాను. అది నాకు టైం ఫిక్స్ చేసే టైంలో నేను క్లోజ్ చేస్తాను. 10 minutes క్లోజ్. ఎందుకంటే అది మర్యాదగా ఉండదు. చైర్మన్ గారితో బెల్ల కొట్టిస్తే అది మర్యాదగా ఉండదు. అందుకని దయచేసి అపార్థం చేసుకోవచ్చు. సరే, థ్యాంక్ యూ సార్. కానీ ఎందుకు మీరు అడిగింది వచ్చి కొత్తగా పథకం అడగలేదు కదా, ఎంతమంది 50 సంవత్సరాలు ఉన్నారో అడిగారు. నాకు ఇంకో గొప్ప కార్మికులని, లేకపోతే ఇంకోటని, లేకపోతే ఈ కార్మికులని, వాళ్ళకి ఇచ్చింది మాత్రం 12 లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఓకే, ఫైన్. ఇప్పుడు అడుగుతుంది ఏంటి? ఏదైతే సూపర్ సిక్స్లో మీరు ఇచ్చిన వాగ్దానం ఉందో ఆ వాగ్దానాన్ని 50 సంవత్సరాలు నిండి మహిళలకి అది ఎప్పుడు ఇస్తారు చెప్పండి. నేనే అధ్యక్షులు అధ్యక్ష. ఆవిడ చెయ్యెత్తి మాట్లాడతాడని కూర్చుంటాను. ఆవిడ మాట్లాడమని నేను మాట్లాడతాను మళ్ళీ. అంతేగాని నేను మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూ చేయొద్దని అడుగుతాను నా తాలుగా. అంతేగాని నేను వద్దని చెప్పలేదు. నేను ఎప్పుడు వద్దని చెప్పనే. మంత్రులు మాట్లాడినప్పుడు మీ ఒక్కది మేము కూర్చోవాలి. మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మేము మీరు చేయొస్తే మీరు మాట్లాడుతుంటే మేము కూర్చుంటాం. నా తప్పు అదేది, నేను తప్పనిలేదే. నేను ఎప్పుడు దాన్ని వ్యతిరేకించలేదే. దయచేసి అది కాదు అధ్యక్ష. అందుకు అది రావాలి అధ్యక్ష. అందుకు దానికి కేటాయింపులు ఎంత ఉంటాయో కేటాయింపులతో పరిపాలన విధానాలు కూడా అంత. మీరు అనేక అంశాలని లేవనెత్తారు. మీ చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసేటువంటి ఉద్దేశంతో, తప్పుదోవ పట్టించేటువంటి ఉద్దేశంతో గందరగోళపరిచేదానికి మాట్లాడారు. సభలోంచి వినే ఓపిక లేకుండా పోతున్నారు అధ్యక్ష. రిప్లై ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై. కూర్చోండి. ధన్యవాదాలు అధ్యక్ష. కూర్చోండి. ధన్యవాదాలు అధ్యక్ష. బాధలో లేకపోయినా 2 టీములు పైన కూర్చుని చాలా డీటెయిల్డ్ గా రాసుకున్నారు అధ్యక్ష. ఏ సభ్యులు ఏం లేవనెత్తారు, వాటికి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటివి. అందులో అరుణ్ కుమార్ గారు మాట్లాడారు, చిరంజీవిరావు గారు, రామ్ సుబ్బారెడ్డి గారు, మా అనురాధ్ గారు, లక్ష్మణరావు గారు, మరి రవిబాబు గారు, యనమల రామకృష్ణుడు గారు, కళ్యాణి గారు, తిరుమల నాయుడు గారు, వెంకటేశ్వరరావు గారు, చివరిగా బొత్స సత్యనారాయణ గారు. వీళ్ళందరూ మాట్లాడిన దాంట్లో అందరు స్పీచ్లు టెక్స్ట్ తెప్పించుకొని చూశాను అధ్యక్ష. బహుశా నేను అనకూడదు కానీ ఎవరో ఒకరే స్క్రిప్ట్ రైటర్ రాశారు అధ్యక్ష. ఒక బొత్స సత్యనారాయణ గారు దాంట్లో ఇంకో 2 మాటలు